కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ సాయి గణేష్ ఆటో యూనియన్ కాకినాడ రోడ్డు కాట్రావుపల్లి బస్టాండ్ వద్ద నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. యూనియన్ స్థాపకులు కాటె చిన్నబాబు, చీకట్ల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐలను ఆటో యూనియన్ నాయకులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కమిటీ ఎన్నికలలో గౌరవ అధ్యక్షులుగా గొర్రెల రమణ, అధ్యక్షులుగా మంచెటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మల్లవరపు దొరబాబు, కార్యదర్శిగా బూర్లు సత్యబాబు, జాయింట్ కార్యదర్శిగా ఇమ్మెల గంగాధర్, కోశాధికారిగా అప్పికొండ వెంకన్నబాబు, సభ్యులు నీతిపుడి చంటి, దుంగా సింహాచలం, వానశెట్టి విజయ్, గింజాల లోవరాజు, బత్తిన వీరబాబు, చేవా చిన్నోడు ఎన్నికయ్యారు. చెప్పడం బయట నుంచి వస్తారు కాబట్టి ఇంటి దొంగతనాలు అయితే బాగా జీరో అయింది. బ్యాగ్ లిఫ్టర్స్ కూడా ఆ 2 బ్యాచ్ల్లో మనం మ్యాక్సిమం పెట్టుకుంటారు తగ్గినాయి. కోడి దొంగలు కూడా జరుగుతాయి. కోడి దొంగతాలు కూడా చిన్నవేం కాదు, 50 కేజీలు 60 కేజీలు. నర్సరావుపేట ఫారెస్ట్ వచ్చేసారు, వాళ్ళ కార్ కూడా ఇచ్చేసి ఇంకెళ్ళి మన దగ్గర. అలాగే ఈ చెరువుల్లో పాపం మన గ్రామాల్లో ఉన్న చెరువుల నుంచి చేపలు దొంగతనం చేసుకెళ్ళిపోయి కూడా తిరుగుతూ ఉంటారు. కాకినాడ సర్పంచ్ నుంచి వస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ ఏదన్నా సరే మీరు ఇప్పుడు 115 మంది ఉన్నారు, మీరు 100 మంది మనం 3 మండలాల్లో తిరుగుతారు. మ్యాక్సిమం చెప్పుకోవాలంటే గడ్డేపల్లి, కెల్లంపూడి, జగ్గంపేట వెళ్తే పెద్దాపురం దాటి వెళ్ళడం లేదు. అంటే ఈ మండలాన్ని తిరుగుతారు కాబట్టి ఏదన్నా సరే గ్రూప్లోనో నా దగ్గర నాకు ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టేయండి. వాట్సాప్ టైప్ కూడా చేయదు, వాయిస్ మెసేజ్ పెట్టేయండి. ఇలా ఇలా కానీ మధ్యలో దిగుతున్న ఆటోలు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే 90% అడు గుర్రాల సెంటర్ అని చెప్పి మధ్యలో దిగిపోయిందంటే మనం డెవలపర్ లేట్ అవ్వచ్చు. అలాగమ్మని చెప్పి మళ్ళీ అవసరం అయితే ఎక్కి అమ్మని చెక్ చేసుకోమని చెప్పేసి పంపించేస్తే పర్వాలేదు, తెలిసిపోతుంది మనకి మన ఏరియా వాళ్ళు కాదన్నారు. మొన్న అయితే బస్ స్టాండ్లో పట్టుకున్నాం. కాటే చిన్న గారు, నాగరాజు గారు ద్వారా కూడా ఇప్పడం జరిగింది. అలాగే సీఏ గారి ద్వారా ఇప్పించారు, సీఏ గారి ద్వారా ఇప్పించడం జరిగింది. మేము అందరం కూడా ప్రతి విషయాన్ని కూడా క్రమబద్ధంగా అందరం కూడా చక్కగా ప్రతి విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఐక్యతగా ఉంటున్నాము, ఆనందంగా కూడా ఉంటున్నాము. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ఎస్సీ గారు, సీఏ గారు ఆట కూడా మరీ ఇంకా సంతోషంగా అనిపించింది. అందుకని ఇట్లు సాయి గణేష్ యూనియన్ కాట్రావుపల్లి జగ్గంపేట బస్టాండ్.
శ్రీ సాయి గణేష్ కార్యవర్గ సభ్యులు ఈ 2024 సంవత్సరం 29వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాగనే ఈరోజు మా మీటింగ్లోకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాసరావు గారు, అలాగే మా జగ్గంపేట పోలీసు వారు అధికారి వారు ఎస్ఐ గారు రఘునందనరావు గారు కూడా మా మీటింగ్కి స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది. అలాగే ఈ మీటింగ్లో ముఖ్యాంశాలు ఏంటంటే ఆటో కార్మికులు ఎలా జీవించాలి, ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వారికి వచ్చే ఇబ్బందులు ఏముంటాయి, అలాగే పబ్లిక్ రిలేషన్ కాబట్టి ఎక్కువగా మేము ప్రజలతో ఉంటాం కాబట్టి అలా ఉన్న ఎలా మసులుకోవాలి వారి పరిస్థితిని బట్టి చెప్పారు. అలాగే ఒక వెహికల్ రికార్డు గురించి, అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ గురించి, అలాగే మా డ్రైవర్లు కూడా ఇన్సూరెన్స్ గురించి మాకు చాలా బాగా తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈరోజు మీటింగ్కి వచ్చిన విశేషమైన స్పందన లభించింది. అలాగే మా కార్మికులు మేము కూడా యూనియన్లో ఉంటూ మా కుటుంబాన్ని భవిష్యత్ విధానంగా చూసుకుంటున్నాం. మాకు కష్టపడలేని రీతిలో ఉన్నాం కాబట్టి మాకు ఆటోకే కార్మికులుగా మేము జీవిస్తున్నాం కాబట్టి ఈ కార్మికులకైతే ఏవైతే రక్షణ ఉండాలి, ఎలా ఉండాలి అని ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మా యూనియన్లో కూడా చాలామంది ఇన్సూరెన్స్లు కూడా కట్టడం జరిగింది. అలాగే రికార్డెడ్గా కానీ ఇన్సూరెన్స్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏ ఒక్కరు కూడా యథావిధిగా కరెక్ట్గా ఉంటాయని మా యూనియన్ అంతా కూడా. అలాగే మా యూనియన్ బట్టి అనేక యూనియన్లు కూడా మరి డ్రైవర్ ఇన్సూరెన్స్లని, వెహికల్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాగే ట్రాఫిక్ ఈరోజు మాకు ముఖ్య అంశం ఏంటంటే మా వెహికల్కి ట్రాఫిక్ స్టిక్కర్లు ఇవ్వడం జరుగుతుంది, పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు జరిగిన మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని యూనియన్ సభ్యులుగా మరి మా యూనియన్ ప్రెసిడెంట్ గారు, అలాగే యూనియన్ స్థాపకులు చిన్న గారు, మరి నేను శేఖర్ నాగరాజు, మీ అందరూ కూడా సభ్యులు, కార్యవర్గ సభ్యులు, మా కుటుంబ సభ్యులు అంటే 15 గ్రామాల నుంచి ఒక స్టాండ్గా బతుకుతూ కులమత భేదాలు లేకుండా ఒకటిగా ఉంటున్న మాకు ఈ రోజు జరిగిన మీటింగ్ చాలా అనుకూలమైన స్పందన లభించిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ సాయి గణేష్ ఆటో యూనియన్ కాకినాడ రోడ్డు జగ్గంపేట. మేము ఈ యూనియన్లో 120 మంది దాకా నిలుస్తున్నాము. 15 గ్రామాల నుంచి జీవనోపాధి చేస్తూ ప్రతిరోజు ఐక్యతగా ఆనందంగా జీవిస్తున్నాం. అలాగే కూడా మేము ఆటో యూనియన్లో ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రమబద్ధంగా సక్రమంగా నడుచుకుంటున్నాము. అలాగే ఈరోజు మీటింగు జరపబడింది. ఆ మీటింగానికి సిఏ గారు, ఎస్సీ గారు కూడా రావడం జరిగింది. మేము యూనియన్ కోసం ఇలాగా సార్ యూనియన్ మీటింగ్ జరుపుకుంటామంటే చెప్పి చాలా సక్రమంగా చాలా నిబంధనలు మాకు తెలియజేశారు. ఆటోలో ప్రతి ఒక్కరు కూడా జీవించాలంటే, కుటుంబానికి జీవనోపాధం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు ఇన్సూరెన్స్, అలాగే జనతా ఇన్సూరెన్స్ కూడా కట్టుకోండి. మీ వెనకాల మీ కుటుంబం వల్ల చాలా మంది వెనకబడి ఉంటే రేపు పొద్దున్న జరగడానికి ఏదైనా జరిగితే మీ కుటుంబానికి ఆధారంగా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. మాకు చాలా సంతోషకరంగా అనిపడింది. అలాగే మాకు యూనియన్ నిబంధన ప్రకారంగా ఆటోకి